దాదాపు 9 మంది ఆహ్, పోలీసులకు మరణశిక్ష విధించింది. ప్రధానంగా ఇది గూడా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మనం న్యూస్ చూద్దాం ఒకసారి. 9 మంది పోలీసులకు మరణశిక్ష. తలా 2 చొప్పున మరణ దండనలు. ఇక తమిళనాడులోని సథాన్కులం తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మరి దీనికి సంబంధించి తండ్రి కొడుకులకిద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు లాకప్ డెత్ అయిపోయారు. దీనికి సంబంధించి గూడా కర్ల రాజేష్ డెత్‌కి సంబంధించి కావచ్చు, వీటన్నిటిని పోలిస్తే దీనికి సంబంధించి మందకృష్ణ మాదిగ గూడా దీనిపైన పోరాటం చేస్తున్నారు. లాకప్ డెత్‌కి సంబంధించి. ఎందుకు పోలీసులు ఇట్లా వ్యవహరిస్తారు? దాదాపు 9 మంది పోలీసులకి ఈరోజు ఉరిశిక్ష ఉంది. మరి ఉరిశిక్షకి ఆ తండ్రి కొడుకు చావుకి కారణం ఈ 9 మంది పోలీసులే గదా! లాకప్‌లో ఏసి వాళ్ళని చిత్రహింసలు బెడితే వాళ్ళు ఏం జేయాలో అర్థం గాక కొంతమంది చచ్చిపోతారు. మరి ఈ పోలీసోళ్ళకి సంబంధించి ఎందుకట్లా బిహేవ్ జేస్తారు? మాకు పోలీస్ డ్రెస్ ఏసుకున్నాం. మాకు మించినోడు లేడు. మాకు మించిన తోప్ తురుమ్ సింగులు ఎవ్వరు లేరు అనేసి అనుకుంటారా ఏంది? ఈ లాకప్ డెత్‌లు ఇప్పుడు చాలా సార్లు జరిగినాయి. చాలా మంది చచ్చిపోయారు గూడా. ఈ పోలీసుల టార్చర్‌కి. ఒకసారి చూద్దాం. బాధిత కుటుంబానికి ఆ 9 మంది 1.40 పరిహారం చెల్లించాలని ఆదేశాలు. ఇదొక మంచి నిర్ణయం అనుకోవచ్చు నిజంగా. కోర్టు ఇచ్చిన తీర్పు మంచి తీర్పు ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా పోలీసులు ఇది తమిళనాడులో గూడా, తెలంగాణలో గూడా జరిగినయి. యావత్ భారతదేశంలో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఇట్లా చేస్తేనే పోలీసులకు ఒక భయం ఉంటది. ఒక బాధ్యతగా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఆ డ్రెస్సులను చూసుకొని మాకు మించినోడు లేడు అనుకుంటారు పోలీసులు. అయితే దీనికి సంబంధించి వాళ్ళ తరపు నుంచి ఆ 9 మందికి సంబంధించి వాళ్ళ తరపు నుంచి 1.40 పరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. పాశవికంగా కొట్టడంతోనే కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడమే పెద్ద నేరమైంది. ఇలాంటి కేసులో కఠిన శిక్ష అవసరం. యావజ్జీవ శిక్ష వేస్తే భయం లేకుండా పోతుంది. వాస్తవమే గదా మరి. యావజ్జీవ శిక్ష ఏస్తే ఆయనకి భయం ఏడుంటది? మంచిగా తింటారు, పంటారు. ఇంత పని చేసుకుంటారు, కూసుంటారు. ఇంకేముంటది ఆళ్ళకి? అరుదైన కేసుల్లోనే అత్యంత అరుదైనది. తూర్పు పాఠంలో జడ్జ్ కీలక వ్యాఖ్యలు. 2020లో నమోదైన కేసు. 6 ఏళ్ల పాటు 2000 ఈ కేసు ఎప్పుడు నమోదైంది? 2020లో నమోదైంది. 6 ఏళ్ల పాటు విచారణ జరిగింది. మరి ఇప్పుడు నిజంగా ఇది హర్షించదగ్గ విషయమే. ఎందుకంటే పోలీసులకి ఇప్పుడు ఒక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. కాబట్టి దీనికి సంబంధించి కర్ర రాజేష్ విషయం గావచ్చు, ఇవన్నీ మనం గుర్తు తెచ్చుకోవాలి. సో, దీనికి సంబంధించి మందకృష్ణ మాదిగ గూడా చాలా పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాటం గూడా చాలా చాలా సార్లు గూడా ఈ లాకప్ డెత్‌ల పైన గూడా మందకృష్ణ మాదిగ చాలా సార్లు మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి మొన్న గూడా మన మనం జూసినాం. మన జర్నలిస్ట్‌ల పైన పోలీసులు చేసిన దాడులు. ఏదైతే బహదూర్‌పుర పోలీసులకి సంబంధించి సీఐ వ్యవహరించిన తీరు గావచ్చు, ఆయన ప్రవర్తించిన తీరు గావచ్చు, ఒక జర్నలిస్ట్‌ని పట్టుకొని కాలర్ పట్టుకొని గుంజుకుపోయిండు. మనం జూషుండొచ్చు. 'కాళోజీ సీనన్' గావచ్చు, ప్లస్ టీవీ ఆహ్, నగేష్ గావచ్చు, రాకేష్ గావచ్చు, ఈ96 సంతోష్ గావచ్చు, వీళ్ళనందరిని ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టానుసారంగా వ్యవహరించడం ఇవన్నీ జరిగినాయి. ఒక ఒక ఆడబిడ్డకి అన్యాయం జరుగుతుందని, ఒక దళిత బిడ్డకి అన్యాయం జరుగుతుందని జెప్పేసి, ఆ దళిత బిడ్డకి న్యాయం చేద్దామని జెప్పేసి ఇంతమంది జర్నలిస్టులు పోతే అరెస్ట్ జేసి, ఆళ్ళ పైన కేసులు నమోదు జేశారు. ఇష్టానుసారంగా బిహేవ్ జేశారు. ఇదా పోలీసుల తీరు? అంటే పోలీస్ డ్రెస్ ఉంది అనేసి అహంకారమా? జర్నలిస్ట్‌ల పైన వ్యవహరించే తీరేనా అది? ఇట్లాంటి శిక్షలు అమలు చేస్తేనే పోలీసులకు ఒక భయమొస్తది. అక్కడ జర్నలిస్టులు మాట్లాడితేనే ఇష్టానుసారంగా మాట్లాడిండు. సామాన్య ప్రజల పైన పోలీసోళ్ళు ఎట్లా వ్యవహరిస్తారు? అంతంత పెద్ద జర్నలిస్టులు పోయి, ఒక దళిత బిడ్డకు న్యాయం చేయండి అని చెప్పేసి అడుగుతేనే ఇష్టానుసారంగా మాట్లాడినోడు, సామాన్య ప్రజలు పోతే అసలు పట్టించుకునే పరిస్థితి ఉంటదా? ఉంటదా? వాడు, వీడు, ఇది, అది మాట్లాడుతున్నారట ఎస్ఐలు, సీఐలు. మరి సామాన్యులు పోతే ఏమంటారు? గలీజ్ గలీజ్ మాటలు తిడతారొచ్చు. ఇప్పటికైనా పోలీసులు బుద్ధి తెచ్చుకోవాలి. మీ అహంకారాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే లేకపోతే మీకు కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటాయి. మరణ శిక్షలు వచ్చే అవకాశాలుంటాయి. ఈ లాకప్ డెత్‌కి సంబంధించి ఘటనలు చాలా జరిగినాయి. దీనికి సంబంధించి తమిళనాడు తీర్పు ఒక మంచి నిర్ణయం ఇచ్చింది. కాబట్టి ఇప్పుడన్నా పోలీసోళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ పోలీస్ స్టేషన్‌కొచ్చినోళ్ళ దగ్గర వాళ్ళకి ఒక మంచిగా మీ బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. లేకపోతే మీకు గూడా ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటది గాబట్టి, దయచేసి పోలీసోళ్ళు ప్రజల కోసం పనిచేయండి. మీ అహంకారం కోసం
మీ యేసుకున్న బట్టల కోసం, బిల్డప్ ఇయ్యడం కోసం పనిచేయకుండా ఒక మంచి బాధ్యతాయుతంగా పనిచేయండి. ఇప్పుడు వీళ్ళకి సంబంధించి 9 మంది పోలీసులు మరణ శిక్ష పొందబోతున్నారు. మరి వీళ్ళకి సంబంధించి వీళ్ళ కుటుంబాలు ఆగమైతున్నాయి గదా! ఆగమైతాయా లేవా? మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి గదా! ఇద్దరు భవిష్యత్ తండ్రి కొడుకుల భవిష్యత్తు నాశనం జేసినోళ్ళు గదా మీరు. ఈ లాకప్ డెత్‌కి సంబంధించి వాళ్ళని ఎట్లా ఏ రకంగా చిత్రహింసలు పెట్టిర్రు, ఏ రకంగా టార్చర్ పెట్టిర్రు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటికైనా ఒక రకంగా పోలీసుల గుండెలో ఒక భయం మొదలైనట్టయితే అర్థమైతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకి సంబంధించి ప్రజలకి ఎట్లా న్యాయం జేయాలి, వాళ్ళకి ఎట్లుండాలి, వాళ్ళకి ఒక ధైర్యం ఇయ్యాలని జెప్పేసి గూడా పోలీసోళ్ళు ఆలోచిస్తే మంచిది.